మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. సింధు, నీకు ఈ వ్రతాలు పూజలు అవసరమా? నటించడానికి వచ్చావు, నటించి వెళ్ళిపోక ఇవన్నీ నీకెందుకు? సేమ్ టు సేమ్ యష్. ఏంటి సేమ్ టు సేమ్? ఏంటి? మీ అమ్మగారు కూడా నువ్వన్నట్టే అన్నారు. అవునులే, ఎంతైనా నువ్వు ఆమె కొడుకువే కదా. అయినా నా అంతటి నేను కావాలని వ్రతం చేయడానికి సిద్ధపడ్డానా ఏంటి? స్వామీజీ చెప్పారు భాగ్యం చెయ్యమంది, అందుకే చేస్తానని చెప్పాను. నేను వ్రతం చేయడం నీకంత ఇష్టం లేకపోతే అక్కడే అందరి ముందు చెప్పొచ్చు కదా. వ్రతం మీ ఆడవాళ్ళ విషయం, మధ్యలో దూరడం ఎందుకని ఆగాను. నేను వ్రతం చేస్తుంది కూడా నీ మంచి కోసమే యష్. నువ్వు నిజంగా నా మంచి కోసం ఆలోచిస్తున్నావో లేక నాకు దగ్గర అవ్వాలని చేస్తున్నావో నాకు తెలియదు అనుకుంటున్నావా సింధు? ఓహో, అదా నీ భయం. అందుకే వ్రతాలు పూజలు నీకెందుకు అంటున్నావా? నిష్టగా నేను వ్రతం చేస్తే మళ్ళీ నా మీద నీకు ప్రేమ పుట్టి నా మెడలో తాళి కట్టి నన్ను నీ భార్యగా ఒప్పుకోవాల్సొస్తుందని నువ్వు టెన్షన్ పడుతున్నావా యష్? హలో, మంత్రాలకి చింతకాయలు రాలవు, వ్రతాలకి మనుషుల మనసులు మారు. నీ వ్రత ప్రభావం వల్ల నేనేం మారిపోయి నీ మెళ్ళలో తాళి కట్టి నిన్ను భారీగా అంగీకరిస్తానని కలలు గనుకో. ఏమో యష్, ఎవరికి తెలుసు? కొన్ని వ్రతాలు పూజలు చేస్తే ఆ దేవుడు మన కోరికల్ని తప్పకుండా తీరుస్తాడంట. ఈ వ్రతం కూడా ఆ కోవకు చెందిందే అని ఎందుకు అనుకోకూడదు నువ్వు? అంటే ఏంటి సింధు నువ్వు అనేది? అడగగానే ఆ దేవుడు అన్నీ చేసేస్తాడా? ఏమో యష్, చేస్తాడేమో. అవునా? సరే, ఇప్పుడే నిరూపిస్తాను. రా రా దా. ఇప్పుడు నేను ఈ దేవుడికి దండం పెట్టి ఈ ఫోటోకున్న పూలు నా చేతుల్లో పడాలని కోరుకుంటాను. పూలు పడిపోతాయా? చూద్దాం అది కూడా. పడుతున్నాయా? ఏది పడట్లేదే, చెప్పు. చూసావా యష్, ఆ దేవుడు నువ్వు అడగగానే వెంటనే నీ కోరిక తీర్చాడు. దేవుడి దగ్గర మన ఈగోలు కోపాలు పక్కన పెట్టి మనస్ఫూర్తిగా ధ్యానించి కోరుకుంటే తప్పకుండా నెరవేరుస్తాడు. రాయినే మనిషిగా మార్చిన ఆ దేవుడు నీ మనసుని, మీ అమ్మ మనసుని మార్చలేడా యష్? ఆ దేవుడి మీద నాకు నమ్మకం ఉంది యష్. నేను అనుకున్నది జరగాలి అని రోజు దండం పెట్టుకుంటున్నాను. అందుకే ఆ దేవుడు స్వామీజీ రూపంలో వచ్చి నాకు పరిష్కార మార్గం చూపించారు.
సింధు ఉమ్, ఈ టైంలో వంటగదిలో ఏం చేస్తున్నావే? పూజ అయిన తర్వాత అమ్మవారికి నైవేద్యం పెట్టాలి కదా భాగ్యం. అందుకే పాయసం చేస్తున్నాను. ఏంటి ఇంత పొద్దునే లేచి తలస్నానం చేసి అప్పుడే నైవేద్యం కూడా సిద్ధం చేస్తున్నావా? నువ్వే చెప్పావు కదా భాగ్యం, కష్టతరమైన ఈ వ్రతాన్ని ఎంతో నిష్ఠగా చెయ్యాలి అని. అందుకే బ్రహ్మ ముహూర్తంలో లేచి పనులు మొదలుపెట్టాను. సింధు, నా బంగారానివే నువ్వు. ఇంత శుచి శుభ్రంగా చేస్తున్నావంటే తప్పకుండా అమ్మవారు నీకు శుభం కలిగేలా చేస్తుంది చూడు. ఆ, ఆ, ఓసే మనవరాలా, నీకో శుభవార్త చెప్పాలి, రా. శుభవార్త? ఉమ్. ఏంటది భాగ్యం? చెప్తాన్రా. ఒక నిమిషం భాగ్యం, పాయసం అయిపోవచ్చింది. రావే చెప్తాను. వస్తున్నా. అబ్బా రా సింధు, త్వరగా రా, చెప్తాను. రా. పిని బామ్మ సింధు కిచెన్లో లేరు. ఇదే కరెక్ట్ టైం. నువ్వు వెళ్ళు, వాళ్ళు చెప్పింది చేసి అట్లే మధు. సింధు, ఇప్పుడు నేను చెప్పబోయే శుభవార్త వింటే నువ్వెంత సంతోషపడతావో తెలుసా? భాగ్యం, ఊరించకుండా విషయం ఏంటో చెప్పు. రాత్రి నాకు ఒక కల వచ్చింది. ఉమ్, కళ? అవునే, ఆ కల ఎంత మహత్తరంగా ఉందో. నీకు యష్కి మళ్ళీ పెళ్లి జరిగినట్టు, యష్ నీ మెళ్ళో తాళి కట్టినట్టు. ఎంత బాగుందో. నీకవన్నీ గుర్తున్నాయా సింధు? అలా నువ్వు యష్ ఎంత అన్యోన్యంగా ఉన్నారో. అసలు ఆ విషయాలు తలుచుకుంటుంటేనే నా మనసు ఎంత పులకరించిపోతుందో తెలుసా? అంతవరకే కలగన్నావా? ఆ తర్వాత నాకు యష్కి శోభనం జరిగినట్టు కలగనలేదా? కల రాకపోవడం ఏంటి సింధు? నిద్రలో కళ్ళు మూసుకున్నానన్న మాటే గాని కలలో నా కళ్లకు కట్టినట్టుగా కనపడింది మీ శోభనం సన్నివేశం. ఉమ్, నువ్వు పాల గ్లాస్తో సిగ్గుపడుతూ అలా యష్ గదిలోకి వెళ్ళావు. కానీ ఓకే. ఓసే సింధు, ఈ పాయసం నైవేద్యం పెట్టి అమ్మవారిని ప్రసన్నం చేసుకుని మా ఎమ్మి మెళ్ళలో తాళి కట్టాల్సిన అల్లుడిగారిని నీ వైపుకి లాగేసుకుందాం అనుకుంటుండావా? నేనుండగా అది మాత్రం అస్సలు జరగనివ్వనే. నీ కథలన్నీ కంచికి పంపించేసి వెతలన్నింటినీ నీ చుట్టూ కంచిగా వెళుతాను, చూస్తా ఉండు. ఇప్పుడే ఈ ఉప్పేసి పాయసాన్ని చెడగొడతానే. రా. మధు, సక్సెస్. ఆహా, నాకొచ్చిన కల నిజమైతే ఎంత బావుంటుంది సింధు. కలే భాగ్యం, అది ఎప్పటికీ నిజం కాదు. మళ్ళీ మాకు పెళ్ళేంటి? యష్ నా మెళ్ళో తాళి కట్టడం ఏంటి? కలగా వినడానికి బావుంటుంది కానీ ఇల్లులో అది జరగదు భాగ్యం. ఏ, ఎందుకు జరగదు? నువ్వీ వ్రతం నిష్ఠగా పూర్తి చెయ్యి. ఆ అమ్మవారి దయవల్ల కళ తప్పిన నీ జీవితంలో
మళ్ళీ కళాకాంతులు వచ్చేలా చేస్తుంది. నాకు నమ్మకం ఉంది. చీకటిమయమైన నా జీవితంలో ఈ వ్రతం వల్ల మళ్ళీ చిరుదీపం వెలిగి నా బతుకు కాంతిమయం అయితే అంతకంటే నాకు కావాల్సింది ఏముంది భాగ్యం? తప్పకుండా అవుతుంది. సరే పద. దండం పెట్టుకో సింధు. ఉమ్. ఇదిగో పూలదండలు. వెలిగించమ్మా. అమ్మవారికి దండం పెట్టుకోమ్మా. అమ్మా సింధు, ఆ పసుపుతో అమ్మవారికి గౌరమ్మని చెయ్యమ్మా. వెళ్ళు. ఆ గౌరమ్మకి కాస్త కుంకుమ పెట్టమ్మా. కుంకుమ పెట్టు. అమ్మా సింధు, నేను అమ్మవారి సహస్రనామాలు చదువుతూ ఉంటాను, నువ్వు పూజ కంటిన్యూ చెయ్యి. అలాగే భాగ్యం. ఓం దుర్గాయై నమః. ఓం శివాయై నమః. అమ్మా, ఇప్పుడు అమ్మవారి సహస్రనామాలు నువ్వు చదువు. ఓం దుర్గాయే నమః. ఓం లక్ష్మీ నమః. ఓం మహాలక్ష్మీ నమః. ఓం అమ్మా దమయంతి, ఆదిత్యాయే నమః. నాన్న చంద్ర, ఓం దీప్తాయే తేజ, నమః. అందరూ రండర్రా. ఓం వసుధాయే నమః. ఓం వసుధారిణ్యే రండి, నమః. అందరూ వచ్చి దండం ఓం పెట్టుకోండి. కమలాయే నమః. రండి. ఓం కాంతాయే నమః. ఓం కామాక్షాయే నమః. ఓం చంద్రరూపాయే నమః. ఓం ఇందిరాయే నమః.
ఓం ఇందు శీతలాయై నమః. ఓం ఆహ్లాదజన్యన్యై నమః. ఓం పుష్టై నమః. ఓం శివాయై నమః. ఓం శ్రీ మహాలక్ష్మీ నమః. అమ్మా సింధు, నువ్వు వెళ్ళి నైవేద్యం తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించి హారతివమ్మా. పూజ అయిపోతుంది. ఆ, దమయంతి, ఆ కుంకుమ తీసుకుని అందరికి బొట్లు పెట్టమ్మా. అలాగే అత్తయ్య. ఆదిలోనే హంసపాదు అన్నట్టుగా ఇప్పుడు సింధు అమ్మవారికి పెట్టబోయే తొలి నైవేద్యంలోనే ఇంట్లో అలజడి, అత్తయ్యలో ఆందోళన మొదలవుతుంది. చూస్తూ ఉండండి. సింధు నిష్ఠగా వ్రతం చేయడం లేదని అత్తయ్య నిష్ఠురాలాడుతుంది. చూస్తూ ఉండండి. నేను ఉప్పు కలిపిన పాయసంతో సింధు వ్రతం ఇక్కడితోనే సమాప్తం అవుతుంది. ఏమైంది సింధు? పాలు విరిగిపోయినట్టున్నాయి భాగ్యం. ప్రసాదం పాడైపోయింది. అయ్యో, స్వచ్ఛమైన మనసుతో వ్రతం చేస్తే అన్నీ స్వచ్ఛంగానే ఉంటాయి. కలుషితమైన మనసుతో చేస్తే ఇలాగే జరుగుతుంది. మరి ఏంటే మాట్లాడుతున్నావు? నా మనవరాలి మనసు మంచిదేనే, నీదే కలుషితమైన మనసు. ఆ నైవేద్యం మీద మీ పాడుకళ్ళు పడ్డాయి కాబట్టి ఇలా జరిగింది. అందుకే నేను ముందే చెప్పాను అసలా వ్రతం నిష్ఠగా చేయడం నీకు చేత కాదు, వద్దు చేయొద్దు అని. విన్నావా? ఇప్పుడు చూడు ఏం జరిగిందో. ప్రసాదం చేసేటప్పుడు అన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి కదా. నేను పాయసం చేసేటప్పుడు పాలు బాగానే ఉన్నాయి అత్తయ్య. ప్రసాదం కూడా బాగానే వచ్చింది. అవును దమయంతి, నేను కూడా చూశాను. అప్పుడు బాగున్న ప్రసాదం ఇప్పుడు ఇలా ఎందుకు అయ్యిందో అర్థం కావడం లేదు. నేనంతా కరెక్ట్గానే చేశాను అత్తయ్య. అంటే ఏంటి సింధు నువ్వనేది? నువ్వంతా కరెక్ట్గా చేస్తే ఎవరో నీ ప్రసాదం పాడు చేయడానికి పాలు విరిగిపోయేలా చేశారంటావా? ఏమో, అలా కూడా చేసుండొచ్చు కదా. సింధు చేసిన ప్రసాదం చెడగొట్టడానికి ఈ ఇంట్లో ఎవరికంత అవసరం ఉంది? నీకు తెలియదురా మనవడా, ఈ ఇంట్లో ఉన్న మనుషులు బయటికి ఒకలాగా లోపల ఇంకో రకంగా ఉంటున్నారు. అమ్మా, గొడవలెందుకు? జరిగిపోయిందేదో జరిగిపోయింది. ఇప్పుడు ఏం చేయాలో అది ఆలోచించు. చేసేదే ఉండదు మావయ్య. ఆ పాడైపోయిన ప్రసాదం అవతల పారేసి మళ్ళీ కొత్తగా ప్రసాదం నడిసేయడమే. అలా చేస్తే ఇంటికే అరిష్టం చుట్టుకుంటుంది. వ్రతం చేసేటప్పుడు పొద్దున్నే లేచి తయారు చేసిన ప్రసాదమే అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి. రెండోసారి ప్రసాదం చేయడం అనేది వ్రతంలో నిషిద్ధం. ఇలాంటి ఇబ్బందులు వస్తాయని నాకు బాగా తెలుసు. అసలా నువ్వు చేసిన ఈ తప్పు వల్ల ఇంట్లో ఎవరికి ఏ నష్టం జరుగుతుందో ఏంటో అసలా.
దమయంతి, నువ్వేం కంగారు పడకు. ఎవరికి ఏ నష్టమూ రాదు. సింధు, ఆ పాయసమే అమ్మవారికి నైవేద్యంగా పెట్టు. అదెలా కుదురుతుంది అత్తయ్య? పాడైపోయిన ప్రసాదం దేవుడికి నైవేద్యంగా ఎలా పెడతారు? ఏ ఎందుకు పెట్టకూడదు? నీకు భక్త కన్నప్ప కథ తెలుసా? ఆ పరమశివుడికి నైవేద్యంగా మాంసం పెడితేనే ఆ పరమశివుడు ప్రీతి చెంది ఆ నైవేద్యాన్ని స్వీకరించారు. నీకో విషయం తెలుసా? ఆ కన్నప్ప మనసులో గాని భావంలో గాని భక్తిలో గాని ఏ కల్మషం లేదు కాబట్టే నిశ్చలమైన భక్తికి ఏ దేవుళ్ళైనా ప్రసన్నులవుతారు. సింధు కూడా మనస వాచ కర్మణ నిర్మలమైన మనసుతో దేనికి చెలించకుండా వ్రతం చేస్తుంది. నైవేద్యంగా మాంసం పెట్టినా స్వీకరించినా ఆ పరమేశ్వరుడి శరీరంలో అర్ధభాగమేనే ఈ అమ్మవారు ఆదిశక్తి. ఎవరో కావాలని ఈ పాయసంలో ఉప్పు కలిపారు. నా మనవరాలి సంకల్పం ముందు మీరు ఎవరు ఎన్ని చేసినా తను చేసే వ్రతానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. తప్పు చేసిన వాళ్ళని ఆ అమ్మవారు తప్పకుండా శిక్షిస్తుంది.